హాయ్, మేమిప్పుడు వెస్ట్ బెంగాల్లోని పాండువా విలేజ్లో ఉన్నాము. ఇది శృంఖలాదేవి శక్తిపీఠము ప్రజ్ఞం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మేము స్టే చేసిన సాయి విలేజ్ అనే హోటల్. ఇక్కడ మా పూజా కార్యక్రమాలు ఈరోజు నేను కొంచెం లేట్గా వచ్చాను, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇది బాబాగారి మందిరం సాయి విలేజ్ అని. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది. టెంపరేచర్ వచ్చేసరికి 15-16 ఉంది టెంపరేచరు. ఇదిగోండి చాలా మంచి పార్క్ ఒకటి ఉంది. మండపారాధన జరుగుతుంది. గణేష పూజ, మండపారాధన. హాయ్ అండి, ఇప్పుడే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు వాయిస్ ఇచ్చింది నా స్నేహితురాలండి, దాని పేరు కల్పన. దాని మాటల ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది ఇది ఇంకొక శక్తిపీఠం అని. అదే శక్తిపీఠం ప్రద్యుమ్న దేవస్థానం అండి. ఈ ప్రద్యుమ్న దేవస్థానం ప్రద్యుమ్న క్షేత్రంలో శృంఖలాదేవి అమ్మవారి దేవస్థానం అండి. కానీ ఇక్కడ అమ్మవారి దేవాలయం లేదండి, అది ఆక్రమణకు గురైపోయింది. అక్కడ ఒక మినార్ని ఏర్పాటు చేయడం జరిగిందండి, అందువల్ల ఇక్కడ దేవాలయం లేదు. కానీ మనం ప్రతి క్షేత్రంలోనూ ఫస్ట్ నుంచి మనం చేసుకుంటూనే వస్తున్నాం కదండి. గుడి ఉన్నా లేకపోయినా అమ్మవారి శరీర భాగం పడిన ప్రదేశంలో గుడిలో అయినా లేదా ఆ ప్రదేశంలో అయినా ఎక్కడైనా శ్రీచక్రార్చన, చండీ హోమం మనం చేసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈ ప్రద్యుమ్న శృంఖలాదేవి దేవస్థానంలో కూడా, అంటే ఆ క్షేత్రంలో శ్రీచక్రార్చన, చండీ హోమం 2 చేసుకుంటున్నామండి. అక్కడెక్కడ మాకు అవకాశం దొరకలేదండి. కానీ భగవంతుడి దయ ఏమో ఇది ఒక పెద్ద ప్రాంగణం అండి, చాలా బాగుంది. ముందంతా ఓపెన్ ప్లేస్లో గార్డెన్ లాగా ఉండి చిన్నపిల్లలు ఆడుకుంటానికి, వెనకాల 3 అంతస్తులుగా ఉండి పై అంతస్తులో బాబాగారు, 2వ అంతస్తులో ఒక చిన్న కళ్యాణ మండపం ఉందండి. అలాగే కింద కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ చిన్న కళ్యాణ మండపాన్ని మాకు ఇచ్చారు. అక్కడే మా రూమ్స్ కూడా అక్కడే అరేంజ్ చేశారండి. ఇక్కడ శ్రీచక్రార్చన జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే శ్రీచక్రార్చన. అలాగే మాతో పాటు వచ్చిన వాళ్ళ అందరూ కూడా చాలా చాలా సహకరించారండి. సువాసిని పూజ, బాల పూజ అనేది కామన్గా మేము చేస్తూనే ఉంటాం కదా. సువాసిని అంటే ఏ విధంగా అయినా మాలో వచ్చిన వాళ్ళే అందుబాటులో ఉంటారు. కానీ బాల దొరకడం అనేది చాలా కష్టమైందండి. అసలు పూజ అయిపోతుంది, ఇంకా ఈ క్షేత్రంలో బాల పూజ చేయడానికి కుదరదేమో అన్న క్షణంలో ఒక చిన్న పాప మాకు తారసపడటం, వెంటనే ఆవిడికి వాళ్ళ అమ్మగారికి తెలియచేయటం, ఆవిడ చక్కగా పాపను రెడీ చేసి తీసుకురావటం. అసలు ఎంత చల్లగా ఉందో తెలుసా అండి ఇక్కడ వాతావరణం. మార్నింగ్ నుంచి మేమైతే సూర్య భగవాన్ని చూడనే లేదండి, అంత చల్లగా ఉంది. అలాంటి వాతావరణంలో కూడా పాపని తీసుకొచ్చారు ఆవిడ చక్కగా. అసలు మన భాష కాదు అయినా సరే ఏమి పేచి పెట్టకుండా చక్కగా అమ్మే మా దగ్గరికి వచ్చిందా అన్నట్టు ఆ పాప వచ్చి కూర్చోవడం జరిగిందండి. ఇప్పుడు సువాసిని పూజ జరుగుతుందండి. మీరు ఆ సువాసిని పూజ జరిగే వీడియోని మొత్తం చూడొచ్చు.
సోను మహారతి బాలా త్రిపుర సుందరి సోను देव्ये नमः पादयोः पादरूप्यामि चित्रां भासां सुधामि श्रीयं लोके देवष्टां दारान्दानन्तिनी मे शरणं प्रपद्ये लक्ष्मीर्मे शिदान्तां देव्ये नमः आचमनीयं समर्पयामि देव्ये नमः आचमनीयं समर्पयामि आदित्यं नयनं सौति जातो मनस्मिन् सर्ववृक्षोद्भासस्य फलानि प्रसादतमायान्द्राय लक्ष्मी देव्ये नमः समर्पयामि संपन्नं सर्वसूत्रमिदं यज्ञसूत्रं गृहाणेरं सर्वसौभाग्यदायिनी देव्ये नमः वस्त्रेकं समर्पयामि वस्त्रधारणानन्तरम् आचमनीयं समर्पयामि अनसक्कामनाभूतम्बाजुतमदीमहि शिवनागरूपन्दस्मै श्रीधान्तः अनेकनिष्कलम्बरणं स्वर्णसूत्रमिदं सूत्रं गृहाणेरं सर्वसौभाग्यदायिनी देव्ये नमः यज्ञसूत्रं समर्पयामि यज्ञसूत्रधारणानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि यज्ञसूत्रधारणानन्तरम् आचमनीयं समर्पयामि कर्तमेन पूजामि धम्भवर्तमानं वासये मातरम् देव्ये नमः नेत्रयोः प्रज्वलं समर्पयामि पुष्पाणि समर्पयामि ओम श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चित्रकुण्डसम्भूता देवकार्यसंस्थिता उच्चैर्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपभाषाढ्या क्रोधाधारान्तोज्ज्वला मनोरूपेक्षोरङ्गा विद्यनमात्रसायिका विचारणप्रभापूर्णमत्यब्रह्माण्डमण्डला सम्प्रकाशसंबन्धिवसत्कृता श्रेणीकरकोटिरम्बिता अष्टमीचन्द्रविभ्राजनस्तम्भोभिता मुखचन्द्रकलङ्काभामप्रणामविशेषका कथनस्मरमाङ्गल्यगृहदोर्निदीपिका वरलक्ष्मीपरिवाहचरन्मी नाभलोचना अवचम्पकपुष्पाधाराजला ताराकाञ्जलस्कारी नासभरणभासा कदम्बमञ्जलीकृत्तकर्णपुरमनोहरा काटङ्कलिभूता नवमण्डला पद्मरागचरानुजापरिभाविकपोलभूः नवविद्रमविंशतिनस्ता शुद्धविद्याङ्कुराकारोज्ज्वला कर्पूरवीटिकामोदश्रीयन्त्रा इदल्लापमानुल्या विनमस्करश्चवि यन्दस्यप्रभापूर्णप्रतिकामेन मानसा पात्रमिदं तुभ्यं दीपे परसंयुतं स्वीकृत्य शुभगे देवी जगन् देहि विकुन्दः संयत्तदातयेतु आर्द्रं ज्वलति अहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहमायुहोमि स्वाहा अहम्यपति सदुभ्यं मया दत्तं शेषभूतं परामृतं तव शत्रून् सर्वाभीष्टान् यत् लिखितं परमानन्दं प्रसारम्यहमस्मि यो अहमस्मि ब्रह्मास्मि अहमस्मि ब्रह्मास्मि अहमेवाहमायुहोमि स्वाहा ఇప్పుడు సువాసిని పూజ అయిపోయిందండి. చెప్పాను కదా చిన్నది బాల్ వచ్చిందని చెప్పి. అగోండి పాప వస్తుంది చక్కగా. అసలు ఏ పేచి పెట్టకుండా మన భాష కాకపోయినా మనం చెప్పింది వింటూ చక్కగా నవ్వుతూ ఎంతో అందంగా ఉందండి. ఓ చిన్న పాప దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పాపని చక్కగా అమ్మవారిగా భావించి ఆ పాపకి కాళ్ళు కడిగి పారాన్ని పెట్టి బాల పూజ చేయడం జరిగిందండి. అది చూసారా, అది ఎంత ఉందండి బుడిది ఉంటాయండి. నాలుగు లేదు, బాలేకి వచ్చింది. మూడే ఉంటాయి, 4 ఉండవు. అక్కడ వాతావరణం ఎంత చల్లగా ఉందోనండి. పాపం ఆ పాప అయితే వణికిపోయింది ఆ చల్లదనానికి. అంత వణికిపోతున్న పాపం కదలకుండా అలాగే కూర్చుని మేము చేసే పూజా కార్యక్రమం మొత్తం స్వీకరించి
మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిందండి. రవి గారు వంగట్ల मुझे देखती नहीं, इधर देखो। क्या नाम है तेरा? हाँ? ऋषिका, సూపర్. మా తర్వాత పెట్టుకుంటుంది ఉండవేమ్మా, మా తర్వాత మేము పెడతా పెట్టు. పకడో పకడో, ఓ మీదేదో అమ్మాయి నోట్లో ఏదైనా పెట్టండి, తీసుకుంటుంది. క్యా ఖాతీ లేలో మాజీ, ఏం తింటుందో తినమను. మొత్తం చెయ్యి మొత్తం పెట్టింది అప్ప. ఆగు అమ్మాయి, మీ అమ్మాయికి ఏది ఇష్టమో తినమను. మ్యామ్ దాన్ని తీసుకోమని శాంతి, ఆ ప్లేలోనా పోయమ్మా. అదేదో నచ్చట్లా, మొహం చూడు ఎట్టా పెడుతుందో. దానికి నచ్చింది తీసుకోమంటే తీసుకుంటుంది. ఎక్కడ చూస్తుంది, నచ్చలా ఖర్జూరం బాలా. అమ్మ నువ్వు లేలా, ఆ ప్లేలోనా మాజీ మీరేయండి, ఆవిడ కాదు మీరు. ओ बच्चे, ओ ऋषिका जी, माजी माजी इधर इधर इधर, ये बच्चे को बोलो. इसको सिर पर डालो, देखो इधर इधर डालो डालो. దాని తలకాయ పెట్టేస్తుంది, బాగుంది. 2 తలకాయలు వేసుకుంటుంది. రవి గారు వంగండి, ఆ తలకాయ ఆడిస్తుంది చక్కగా. వచ్చమ్మా నువ్వు నచ్చలా, ఆయన నచ్చలా, ఆయన నచ్చల గుండు నచ్చలా, ఆయన గుండు గుండు పెట్టు. బాగుంది, చక్కగా నవ్వుతుంది బాగా. నిన్న పిల్ల పాపం కళ్యాణ్ అమ్మవారి పసు రూపంలో వచ్చి చక్కగా నవ్వుకుంటూ తీసుకున్నట్టుంది కదా. ఓకే చాలా టీచర్స్ అయిపోయింది. శాంతిజీ సత్య
इत्यादि अनेक नामभिः प्रकाशित चैतन्य संरक्षण कक्षे रक्ताक्षरक्तगंध रक्तपुष्प रक्तकुंकुमार्चन प्रिये श्रीमणिद्वीप श्रीनगर स्थित चिंतामणि गृह निवासिनी समस्तांगायुधावरण नित्याम्नाय परिवार देवता सहित श्री महाकामेश्वरांग निलये श्रीमणिद्वीप श्रीनगर स्थित चिंतामणि गृह निवासिनी त्रिपुर सुंदरी राजराजेश्वरी प्रताप भारती शुक्ला देवी भगवती शरण दीक्षांत शुक्रमा वजम वजमिति वजम एकस्याधि अधिधर्मणि धर्मणि तस्या वयजनम अवयजनमसि अवयजनमित्यवयजनमसि स्वाहा स्वाहेति स्वाहा अग्रं कर्म कर्म कर्मकृतः कर्मकृतः सह कर्मकृत इति कर्मकृतः सह वाचा वाचामयो भवेति मयः भवा देवेभ्यः कर्म कर्म कृत्वा स्तं प्राप्रेता इति सुदानवः इति सुदानवः पुनर्मामैत्विन्द्रियमित्येतेनानुवाक्येन उद्धृतपरिवर्णेभिरुदिद्वे च पित्वा महानाम्नेभिरुदगुंसग्गुस्पर्श तमाचार्यो दद्यादु शिवानिश्चन्दमेत्योषधीरा लभते सुमृणीकेति भूमिम् एवमपवर्गे तेनुर्दक्षिणा कगुं संवादश्चक्षोम अन्यत्वा शुक्लो यथा మంత్రములు నీవేగా సకల భాషలు లిపి పదములు సంకల్పములు నీవేగా వరములు కోరుకొను భక్తులకైనా వరములనొసకే వేపులకైనా కావలె తల్లి నీ కరుణ కదలదు సృష్టి నీవు వినా ఏ వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నీ దయ కావలెనమ్మా కాలగమనము స్ఫురణాగణనము బుద్ధిధారణ నీవేగా ఆత్మజ్ఞానము మాయా ప్రజ్ఞ సృష్టి స్థితిలయ నీవేగా కాలగమనము స్ఫురణాగణనము బుద్ధిధారణ నీవేగా ఆత్మజ్ఞానము మాయా ప్రజ్ఞ సృష్టి స్థితిలయ నీవేగా ఇది అని తెలియని మూల రూపిణి సుడలను కురిసే కామరూపిణివి రసభరితము సృష్టి కదా నీ కృప వలన సారదా ఏ వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నీదయ కావలెనమ్మా నీదయ కావలెనమ్మా జగములే సాంబ శివుని సన్నిధికే మంగళం మంగళం తళతళ మనురత్న తాటంకములు మెరయ పదిడి కుండలముల ఎక్కడికే తళతళ మనురత్న తాటంకములు మెరయ పదిడి కుండలముల పడతి ఎక్కడికే కరియోగ చర్మ బలధారుడయున్నటి గురుడైన శంభు శంకరుని సన్నిధికే మంగళం మంగళం
ఈసారి వాళ్ళు కావండి. शुद्धात्मनेयं समर्पयामि नमस्करोमि हर हर पार्वती पतये माता महारानी की जय। मंत्रपुष्पं वरा एवार शोकवर्तन्वे पेताभा सत्यलोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्म शिवः सह ऋष्येन्द्रः सोऽक्षरः परमस्वराट् राजाधिराजाय प्रदयदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे सर्वे कामान् कामकामाय वह्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यो ॐ तत्सर्वं ॐ। అక్కడ శ్రీచక్రార్చన పూర్తయిపోయిందండి. ఇప్పుడు చండీ హోమం మొదలవుతుంది. చండీ హోమం అనేది ఆ ప్రాంగణంలోనే పక్కనే ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ ఇప్పుడు మా చండీ హోమం బిగిన్ అయింది. ఈ వీడియో అనేది చాలా లెంత్తో కూడుకుందండి. ఎందుకంటే అక్కడ జరిగిన ప్రతి కార్యక్రమాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఏదో గొప్ప కోసం మాత్రం కాదండి. మేం చేసుకున్న ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో మహాముని సహాయం చాలా దివ్యవంతమైన ఉన్నాడు. ఈయన అసలు మనకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది, ఏమిటి ఇదంతా అని ఆయన అడుగుదామని చెప్పి అడిగారు. తను ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. అయ్యా మాకు మేధావి ఉన్న వాళ్ళమే, మాకెందుకు ఇంత కష్టం వచ్చింది అన్నారు. నీకు మేధం ఉన్నదని ఎవరు చెప్పారు నీకు అన్నారు. అయ్యో నా భార్య పిల్లలు అందరినీ నేను పోషించుకున్నాను అది ఇది అని చెప్తే, ఈ పని జంతువులు కూడా చేస్తాయి, నువ్వు చేసింది ఏముంది, జంతువులు కంటాయి. ఒక కాకి ఆ పెట్ట నోట్లో ఎట్లా పురుగు తెచ్చి పెడుతుందో నువ్వు అదే చేసావు, నీకు దానికి ఏం తోడు ఉన్నాను. మోహము గర్తం అని రెండు ఉంటాయి. ఏకాహయ మారుహ్యాన్ని మోహ గర్తే నిపాతితాహ అని. మీరు మోహం అనే గర్తం అంటే ఇంకుడు గుంట, మోహం అనే ఇంకుడు గుంటలో పడి కూర్చుంటున్నారు. కావున మీకు ఇది తెలియట్లేదు. పూర్వం ఇట్లానే ఆ మహావిష్ణువు కూడా యోగ నిద్ర అనే మాయలో ఉన్నాడు. అట్లా ఆయన నాభిలో నుంచి ఆ బ్రహ్మమూర్తి ఆవిర్భవించాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈయన యోగ నిద్రలో ఉన్నాడు.
కొన్నాళ్ళకి ఆయన చెవి గురిలో నుంచి మధు సమర్పయామి 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 వస్త్రపరిధార్థం అక్షతాన్ సమర్పయామి రోహితార్థం అక్షతాన్ సమర్పయామి పూర్వకమి ఆయన దేవరాయ దుర్వారం అలంకరణార్థం పుష్పం సమర్పయామి పద్మోదర హరిద్రయాని దేవి కళ్యాణ విగ్రహాన్ హరే ఓం అక్కయ్య నమః తతమహాయ నమః తతాచర నమః కృష్ణభద్రాయ నమః దేవముఖాయ నమః సప్తవిష్పాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః నారికల కదలీ ఫలం నివేదయామి అట్లా దీవించండి దానికి దీపాన్ని సమర్పయామి హస్తం ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి ముఖే ఆజ్ఞని సమర్పయామి అక్షర సంస్కారం చేసుకొని తాంబులాది ఇవ్వండి తాంబులాది సర్వోపచార పూజాం సమర్పయామి జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ దేవాయ నమః స్వాహా. ఈ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శృంఖలాదేవి దేవస్థానంలో మేము చేసుకున్న శ్రీచక్రార్చన చండీ హోమాలు 2 అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మిగతా అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రావెల్ విత్ శాంతి అండి. మీకు